6 నెలల సావాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారంటారు. దాన్ని ఇంగ్లీష్లో మిర్రరింగ్ అంటారు. మనకి నచ్చిన మనిషిని కానీ లేదా మనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న మనిషిని కానీ పదే పదే అబ్జర్వ్ చేయడం వలన మనకి తెలియకుండానే సబ్కాన్షియస్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని, మాట్లాడే విధానాన్ని, యాటిట్యూడ్ని తెలియకుండా కాపీ చేస్తాం. అక్కడ నుండి మనం కూడా వాళ్ళ ముందు వాళ్ళలాగే బిహేవ్ చేస్తాం. మిమికింగ్ అంటారు. వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మాటికి మాటికి వాళ్ళు ఇచ్చే గ్యాప్, స్పీచ్ స్టైల్ అన్నీ కాపీ కొడతాం. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, వాళ్ళ మైండ్ కూడా కాపీ కొడతాం. వాళ్ళలాగే ఆలోచిస్తాం. వాళ్ళతో కలిసి హోటల్కి వెళ్తే వాళ్ళలాగే ఫుడ్ ఆర్డర్ చేస్తాం. ఈ మిర్రరింగ్ వలన ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మిర్రరింగ్ సాధారణంగా సీనియర్స్కి జూనియర్స్కి మధ్య లేదా కపుల్స్ మధ్య, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి మనకి మధ్య జరుగుతుంటాయి. ఈ మిర్రరింగ్లో ఫ్రెండ్స్ ఉంటారు, శత్రువులు కూడా ఉంటారు. కొంతమంది దొంగ వేసలు ఉంటారు. వాడు మన పక్కనే ఉండి మనల్ని కాపీ కొడుతూ నువ్వు నేను ఒకటే అన్నా అని ఫీలింగ్ కలిగించి మనల్ని మోసం చేస్తారు. ఈ మిర్రరింగ్ పేరెంట్స్కి చిల్డ్రన్స్కి మధ్య ఉంటుంది. అలాగే పేరెంట్స్ పిల్లలు పేరెంట్స్ని కాపీ చేస్తూ ఉంటారు. అందుకే మీ సెల్ఫ్ రిఫ్లెక్షన్ మీ పిల్లల్లో కనిపిస్తుంది. మిర్రరింగ్ స్ట్రాంగ్గా ఉన్న కపుల్స్ అయితే ఒకరి మైండ్లో ఏముందో అవతలకు తెలిసిపోతుంటుంది. లేదు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో కూడా తెలిసిపోతుంది. మంచిగా వాడితే వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు. మిస్యూజ్ చేయాలనుకుంటే అన్నీ ముందే తెలిసిపోయి పార్ట్నర్ని మర్డర్ కూడా చేస్తారు. అలాగే ఈ మిర్రరింగ్ వల్ల మీ పార్ట్నర్లో ఉన్న బాడీ పెయిన్స్ మీకు షిఫ్ట్ అవుతాయి. ఒకే రకమైన డ్రీమ్స్ షేర్ చేసుకుంటారు. అందుకే చాలామంది ఆడాళ్ళలో ఉన్న భయాలు ధైర్యంగా ఉన్న మగాళ్ళలో కూడా వాళ్ళు భయపడతాయి. వాళ్ళ యాంగ్జైటీ వీళ్ళకి షిఫ్ట్ అవుతుంది. దీనివల్ల పాజిటివ్ లక్షణాలు వస్తే పర్లేదు, నెగిటివ్ క్వాలిటీస్ రాకుండా చూసుకోండి. ఈ మిర్రరింగ్ ఇంపాక్ట్ వల్ల మన డ్రెస్సింగ్ స్టైల్ మారిపోవచ్చు, ఆలోచన విధానం మారిపోవచ్చు. అందుకే పాజిటివ్ పీపుల్తో తిరిగితే వాళ్ళలాగా ఆలోచిస్తారు, వాళ్ళలాగే ధైర్యంగా ఉంటారు.